భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. అతనికి సంభవించిన కష్టమేమిటి స్వామి? అతడు కడు దరిద్రంలో ఉన్నాడు. అతని కష్టం పేదరికం. పేదరికమా? ఎనలేని పేద. శ్రీకృష్ణ 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 చూసావా, కేవలం జలాన్ని సేవించి తృప్తి చెందుతున్నాడు. ఈ లోకంలో అన్నిటికంటే కఠినమైంది పేదరికం. ఈ పేదరికం తన ప్రభావంతో మహామహా వీరాధి వీరుల్ని సైతం నిర్వీర్యుల్ని చేయగలదు. ఈ పేదరికం మహామహా జ్ఞానుల యొక్క, మహామహా ధర్మాత్ముల యొక్క ధైర్యాన్ని, బుద్ధి కౌశలాన్ని తుత్తునీలు చేస్తోంది. పైగా వారిని ధర్మ మార్గం నుంచి తొలగించి అధర్మ మార్గంలో పడిపోయేలా చేస్తుంది. మా ఈ భక్తుడు పేదరికపు చివరి అంచులకు చేరుకున్నాడు. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంతటి మహోన్నత వ్యక్తి అయినా మనస్థైర్యాన్ని కోల్పోవలసిందే. పేదరికమే అతన్ని స్థితికి తెచ్చిందా? పేదరికం.
తమరు త్రిలోకనాథులు. తమకు చింతెందులకు? తమ అధీనంలో త్రిలోకాల జనులున్నారు. తమరు కేవలం కనుసైగ మాత్రాన అతని దారిద్ర్యాన్ని దూరం చేయగలరు. కానీ తమకిష్టమై మేమందుకు సిద్ధంగా ఉన్నాం. మా భక్తుని దరిద్రాన్ని పారద్రోలడానికి మేము సర్వవేళలా సంసిద్ధులమే. మరెందుకు చేయడం లేదో? మేమెలా చేయగలం? మా వశంలో ఉంటేనే కదా మేం చేయగలం. తమరి వశంలో లేదా? మరెవరి వశంలో ఉంది పరంధామా? అతని వశంలోనే. నాకంతా అగమ్యంగా ఉంది. అతని దారిద్ర్యాన్ని దూరం చేయడం తమ వశంలో ఉంది. తమరది కోరుకుంటున్నారు కూడా. అటువంటప్పుడు ఆ, మేము అవశ్యం దూరం చేయగలం. కేవలం మేమనుకునే లాభం సుధాముడు అనుకోవాలిగా. అతను కోరుకోవడం లేదా అతని దారిద్ర్యం దూరం కావాలని? లేదు. కారణం? చూడు రుక్మిణి, సుధాముడు సాధారణ వ్యక్తి కాడు. అతడో బ్రహ్మజ్ఞాని. ఇహలోక బంధాలను త్యజించినవాడు. శాంతచిత్తుడు, జితేంద్రియుడు, యోగిశ్రేష్ఠులను స్థితప్రజ్ఞులంటారు. అటువంటి స్థితప్రజ్ఞుడైన యోగి. అతనికి తెలుసు ఈ పేదరికం తన పూర్వకర్మల యొక్క ఫలితమేనని. ఈ మానవలోకం లేక ఈ కర్మలోకం యొక్క విధానం ఏమిటంటే, ప్రాణులు తమ పూర్వకర్మల ఫలితాన్ని అనుభవించాకే మోక్షం ప్రాప్తిస్తుంది. కర్మఫలాన్ని ఎవరైతే పూర్తిగా అనుభవించకుండా ఉంటారో వారికి మోక్షప్రాప్తి కలుగదు. మరి ఆ కర్మఫలం కొందరికి దుఃఖంలా వస్తుంది, కొందరికి సుఖంలా వస్తుంది. సుఖంలోనా? సుఖమైనా దుఃఖమైనా ఒకేలాంటి బంధాలు. కొందరు దుఃఖాన్ని నవ్వుతూ దిగమింగుతారు. అలాగే కొందరు సుఖాన్ని అనుభవించేటప్పుడు మా చరణ కమలాలను గుర్తుకే తెచ్చుకోరు. మరైతే ఒక్క విషయం, ఎవరైనా మా సాన్నిధ్యాన్ని చేరాలనుకునేవారు కర్మల యొక్క ఫలం వల్ల కలిగే సుఖాన్నైనా దుఃఖాన్నైనా సర్వవేళలా కేవలం నిరాసక్త భావనతోనే అనుభవించాలి. నిరాసక్త భావన? ఎందుకంటే అందులోని ఆసక్తి వలన కొత్త కర్మలు మొదలవుతాయి. ఎక్కడైతే కొత్త కర్మలు మొదలవుతాయో అక్కడ ఆ కర్మల యొక్క ఫలం భాగ్యంగా మారటం మొదలవుతుంది. మరలా కర్మల నుండి భాగ్యం, భాగ్యం నుండి కొత్త కర్మలు, ఇలా కొత్త చక్రం ప్రారంభమవుతుంది. అయినా సుధామునికి ఈ విషయాలన్నీ బహు చక్కగా తెలుసు. అతడు బ్రహ్మజ్ఞాని. అందువల్లనే అతడు తన పేదరికాన్ని నిరాసక్త భావనతో అనుభవిస్తున్నాడు. అతడు మా పరమభక్తుడు. అయినప్పటికీ ఆ పిచ్చివాడింతవరకు ఒక్క మారు కూడా మమ్ము ప్రార్థించనే లేదు, తనని పేదరికం నుంచి విముక్తుణ్ణి కావించమని. మేము అతని యొక్క కడు దయనీయమైన ఆ స్థితిని చూసి మా మనసు నిగ్రహించుకొనలేకున్నాం. అయినా అతని ఆనందం చూడు. శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ.
రెండు దినాలుగా అతనికి భిక్ష లభించలేదు. బిడ్డలు కూడా అర్ధాకలితో అలాగే పడుకున్నారు. భార్యాభర్తలిరువురూ ఈ 2 దినాలుగా ఏమీ ముట్టలేదు.